అమావాస్య రోజున ప్రత్యేకమైన ప్రార్థన స్వస్థత సభకు ఇదే మా ఆహ్వానం. దహించు అగ్ని జ్వాల స్వస్థత శాల ప్రతి నెల అమావాస్య రోజున రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు. మీ అందరి కోసం స్వస్థత ప్రవచన వరములు కలిగినటువంటి దైవజనులు రాబర్ట్ కెనడీ మరియు ఆరోగ్యమ్మ కెనడీ గారు మీ అందరి కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేయుదురు. కుటుంబ కలహముల చేత పీడింపబడుచున్నారా? అయితే రండి, మీ కొరకు ప్రార్థన చేయుటకు గొప్ప దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. సంతానం లేదా, ఉద్యోగం లేదా, ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమవుచున్నారా? అనేక సమస్యల చేత బాధపడుచున్నారా? అయితే రండి, ఈ అమావాస్య రాత్రి ప్రార్థనలో అనేక మంది స్వస్థత మరియు వెంటనే విడుదల పొందుచున్నారు. కాబట్టి మీరు మీ కుటుంబ సమేతముగా ఈ ఆరాధనలో పాలు పంచుకొని దైవాశీర్వాదములు పొందండి. మరిన్ని వివరములకు సంప్రదించండి 8341137703 9866660327. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రతి వారం దేవుని యొక్క వాక్యోపదేశములు, దేవుని యొక్క బిడ్డలు దహించు అగ్నిజ్వాల అనాయింటింగ్ మినిస్ట్రీలో మీ అందరికీ మంచి దేవుని మాటలు అందిస్తూ ఉన్నాం. మరి మీరందరూ కూడా వాక్యాన్ని వింటున్నారమ్మా? వింటున్నారని నేను నమ్ముచున్నాను. విన్నవారు ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధిలో మరి మా కొరకు అమ్మ ప్రార్థన చేస్తూ ఉంది. అమ్మతో మేము మాట్లాడాలని ఫోన్ కాల్ అనేకమైన వారు చేయవచ్చు. ఎటువంటి బలహీనతతో, అనారోగ్యముతో, సమస్యలతో, బాధలతో ఉన్న ప్రతి బిడ్డ శరీరములో నెమ్మది లేక బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారని దేవుడు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయటానికి ఏకీభవించి మీ తలలు వంచుకోండి. మీరందరూ కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి, నీకు స్తోత్రములు నాయనా. మరి దయించు అగ్నిజ్వాల పరిచర్య అనేకమైన ప్రజల నిమిత్తముగా ప్రతి మంగళవారం ప్రభువా 6:30 ప్రాంతములో వాక్యం అందిస్తున్నా నాయనా, నా తండ్రి, నీ బిడ్డ దీనదాసురాల ఆరోగ్యమా అనేకమైన బిడ్డలకు ఈ సత్య సువార్త అనేకమైన ప్రజలకు అందించటానికి మీ శక్తివంతమైన మాటలను మీరు నాలో నుండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుచున్నారని అయా నీకు స్తోత్రములు. నీకు తెలుసు తండ్రి, నువ్వు మాతో, నాతో, వినుచున్న బిడ్డలతో ఏ బిడ్డ ఏ స్థితిలో ఉన్నదో వారందరితో మీరు మాట్లాడతారని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి స్తోత్రాలు. మరి ఈరోజు వాక్యములో నుండి మరనేకమైన రీతుల్లో బలహీనత చేత పడిపోయిన ఒక బలహీనును ఇక్కడ చూద్దాం. దేన్ని బట్టి పడిపోయాడు? తన మాటలను బట్టే, తన పాపమును బట్టే, తనలో ఉన్న ఆలోచనలు బట్టే, తన చేస్తున్న నడవడి ప్రవర్తన బట్టి పడిపోయి ఉన్నాడా? ఈరోజు ఇర్మియా గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనము ఒక్కసారి ధ్యానిద్దాం. మరి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనములో దేవుని వాక్యాన్ని మనము నేను మిమ్ములను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకర్తమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమాధానకర్త అయినయే కానీ అయినైతే కావు. దేవుడు మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంగతులు ఎటువంటి సంగతులో దేవుని యొక్క వాక్యములో మనం విందాం. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మిమ్మలను గూర్చి ఉద్దేశించిన సంగతులు ఎలా ఉన్నాయో, ఏ స్థితిలో ఉన్నాయో, ఎటువంటి సంగతులు ఆయన మరక్కడ మీ కొరకు దాచిపెట్టున్నాడో ఈరోజు వాక్యములో ధ్యానిద్దామా? ఖచ్చితంగా ధ్యానిద్దాం. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. 30వ అధ్యాయము ఇర్మియా 7వ వచనం చదువునాను. ఏమంటున్నాడో?
అయ్యో అయ్యో ఎంత భయంకరమైన దినము, అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరి ఒకటి రాదు, అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారికి, యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము, ఆపద తెచ్చే దినము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దినం వస్తుందని నువ్వు గ్రహించావా? నీకన్నీ శ్రేష్టంగా ఉన్నాయి, బలమున్నది, డబ్బున్నది, ధైర్యం ఉన్నది, నాకు ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, అన్నీ సౌఖ్యంగా ఉన్నాయి. నీ పాదములను పాపము నిమిత్తముగా పరిగెడుతూ ఉన్నావు. ఈ దినం వస్తుందని నువ్వు గ్రహించలేదు కదూ. ఈ దినము నీకు తీసుకొచ్చి పెట్టిండు శత్రువు అనే సాతాన్. ఎందుకంటే నీ ఆలోచనలు దేవునికి ఇష్టకరంగా లేవు గనుక ఈ దినం వచ్చినది. ఎటువంటి దినమండి? అయ్యో భయంకరమైన దినం. ఈ దినమును వస్తుందని నువ్వు ఊహించలేదు కదూ. లేదు, నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించలేదు ఈ దినము నిమిత్తముగా. ఆ దినములోనే నీకు భయంకరమైన వ్యాధి కలుగుతూ ఉంది. ఆ దినం ఎటువంటి వ్యాధి కలిగించిన దినమండి? ఈ భయంకరమైన దినము ఇలాగా వర్తిస్తుందని నువ్వు అనుకూ ఉన్నావా? 12వ వచనం 30 అధ్యాయం 12, 13 వచనం చదువునాను. ఎలాంటి దినమో? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది, నీ గాయములు బాధకరమైనవి, నీ పాపములు విస్తరింపగా, నీ పాపములు విస్తరింపగా, శత్రువు కొట్టినట్లు, శత్రువు కొట్టినట్లు, నీ గొప్ప దోషమును బట్టి, నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష వేసి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఎవరో వేసిన శిక్ష కాదు, దేవుడు వేసిన శిక్ష. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నేను నీకు శిక్ష వేసి ఉన్నాను. ఆ దేవుడు నాకెందుకు శిక్ష వేస్తాడంటవా? దేవుడు అంటూ ఉన్నాడు. ఎందుకు శిక్ష వేశాడో మనం ఈ భాగంలోనే చూస్తూ ఉందాం. ఎందుకంటే యెహోవా ఇలాగ చలవిచ్చి ఉన్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ పాపము ఘోరమైనది, నీ ఆలోచనలు ఘోరమైనవి, నువ్వు నడిచిన నడవడి ఘోరమైనది. డెంపోట్ హెడ్నివెల్, నీ మనస్సులో ఒక రైట్ హ్యాండ్ హిఫ్టిరిమెంట్ అద్దనేది లేకుండా నీ ఇష్టానుసారంగా నడిచావు గనుక అదే నీకు కష్టాలు తీసుకొచ్చి వ్యాధిని సంభగించేంత ప్రవర్తన నీలో పుట్టించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అక్కడ దేవుడు ఏమంటున్నాడో 13వ వచనం కింద చదువునానా? నీ పాపములు విస్తరింపగా, నీ పాపములు విస్తరింపగా, శత్రువు కొట్టినట్లు, శత్రువుని కొట్టినట్లు, నీ గొప్ప దోషమును బట్టి, నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి, నీకు నేను కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను, నిన్ను గాయపరిచి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నిన్ను గాయపరిచాడు. కారణం చాలా భయంకరమైన నీ హృదయాన్ని నీవు కంట్రోల్ చేసుకోలేకపోయావు. నీ భయంకరమైన హృదయాన్ని నువ్వు ఎప్పుడు కూడా సరిహద్దుల్లో సమాధానంగా ఉండలేకపోయావు. విస్తారమైన పాపము. ఎటువంటి పాపం అంటే ఎవరు ఊహించలేని పాపము, ఎవరు నిన్ను ఆపు చేయలేని పాపము. అహంకారమైన నీ హృదయాన్ని పాపానికి దారి తీసావు కదా. దేవుడు చూశాడు నిన్ను. ఆయన చూసి నీ పాపమును బట్టి నీకు గాయమును పెట్టాడు. బిడ్డ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వీటిని రికమెండ్. ఎందుకయ్యా నాకింత పాపం పెట్టి ఏం చెయ్యాలయ్యా నేను? ఎలాగ దీన్ని మానుకోవాలయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? నువ్వు ప్రభుని అడుగుతూ ఉన్నావా? ప్రభు నిన్ను గాయమును కట్టడానికి సిద్ధంగా లేడా? పశ్చాత్తాపడు, ప్రార్థించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు నిన్ను దగ్గరికి తీయట్లేదా? ఇక్కడ చదువు నాన్న. నీ గాయములకు, నీ గాయములకు కాగా కాగా నీ పక్షమున వాద్యమాడెవడునూ లేడు, నీ పక్షమున వాయిద్యమాడు వారు ఎవరు కూడా లేరు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు, నీ గాయములకు చికిత్స చేయ మందు నీకు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడుందండి? ఏ డాక్టర్ దగ్గరికి లేదు, ఏ హాస్పిటల్లో లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా లేదు, స్వస్థత లేదు. భయంకరమైన గాయముల చేత నువ్వు పీడించబడుతూ ఉన్నావు. భయంకరమైన రోగము నిన్ను అంటి ఉన్నది.
భయంకరమైన ఆలోచనల చేత నువ్వు పడి ఉన్నావు. ఎవ్వరు కూడా నీకు చిట్టిక మందేయటానికి కూడా ఎక్కడ కూడా నీకు అవకాశం దొరకనంత స్థితిగతిలో నువ్వు పడిపోయావు బిడ్డ. ఏమేన్ లోపాటి వెడనేల్, ఇది నీ లోభం, ఇది నీ పాపం, ఇది నీ అహంకారం. రిటైల్ పట్టి విడనమేన్, రహస్యంగా చేసిన పాపం నిన్ను పీడిస్తుంది కదూ. ప్రభువు నిన్ను పట్టుకుంటాడు, భయపడకు. కానీ పశ్చాత్తాపడే మనసు నీలో రావట్లేదు కదా. ఒకవేళ నువ్వు దేవుణ్ణి ఎరగలేదేమో, ఇప్పుడు ఎరుగు. ఈ వాక్యం విని బిడ్డ, ఇను కుమారుడా, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను పట్టుకొని రక్షించాలని ఆలోచిస్తూ ఉన్నాడు. పడిపోయిన స్థితిలో ఎంతో డబ్బు చేత నువ్వు పడిపోయావు. అయినా డాక్టర్లకి అర్థం కావట్లేదు ఆ రోగం. ఎవరు నీకు మందు ఇచ్చేవాళ్ళు లేరు, ఎవరు నిన్ను బాగు చేసేవాళ్ళు లేరు. దేవుడు మాత్రమే నిన్ను బాగు చేయాలిక. రైట్ హిమ్. దేవుడు నిన్ను చూస్తూ, ప్రభువా, నేను చేసిన ఈ పాపము ఘోరమైనదయ్యా, ఇప్పుడు నేను పశ్చాత్తాపడి నీ పాదాలు పట్టుకుంటే నీవు నన్ను బాగు చేయ్యా అని నీ కన్నీరు కార్చు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కదా. నువ్వు కోట్ల కొలది డబ్బు పెట్టుకున్నా కూడా నీ డబ్బు నిన్ను రక్షించదు. అది నిన్ను రక్షించే ఆరోగ్యాన్ని నీకు ఇవ్వదు. ఎంతున్నా లేకపోయినా దేవుడు మాట మాత్రం చలవిస్తే ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు మన దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 14వ వచనం చదువునానా. నీ స్నేహితులందరూ నిన్ను మర్చి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయముల చేత నీవు అరచెదవేమి, నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నివారణ కాదు. నీవు గాయముల చేత అరుస్తూ ఉన్నావు, బాధపడుతూ ఉన్నావు. డబ్బు చేత కోట్ల కొలదిగా నీ డబ్బును నీ దగ్గర పెట్టుకొని డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నావు. డాక్టర్ ఎవరు? హెన్పో డికంపెక్టెడ్ మ్యాన్. బాబు, నీకు స్వస్థత లేదు, నీకు ఆరోగ్యం లేదు, నీకు నెమ్మది లేదు. నీవు గాయముల చేత అరిచెదవు. దేవుడు కనికరించే దేవుడు మాత్రం చూస్తేనే నీకు స్వస్థత కలిగిద్దని. మరి దేవుడు కూడా నిన్ను ఎత్తేసాడు కదా. డాక్టర్లు కూడా, ఆ డాక్టరు ఎర్రిసెట్టివేడన్, ఈ లోకంలో ఉన్న డాక్టరే. ఆ డాక్టర్ నిన్ను పట్టుకోవటానికి నిన్ను చూస్తూ ఆయన ఏమంటున్నాడు కదా, నా మాటను నువ్వు వినలేదు కదా, నీ మాట నేను ఎట్టింటానని సామెతల గ్రంథంలో దేవుడు అంటూ ఉన్నాడు. ఎందుకంటే దైవజనులు చూసి నువ్వు అపవాసించావు, మందిరాలు చూసి ఎంతో అవమానంగా దేవుని బిడ్డలను అపవాసించావు, ప్రార్థన చేసే బిడ్డలను ఎంతగానో హెచ్చడి చేసి ఏళ్ళని చేశావు. ఏం దేవుడు, ఇలా దేవుడు ఎక్కడున్నాడు దేవుడని ధిక్కరించేసావు కదా. దేవుడిని అవమానపరిచావు కదా. దేవుని బిడ్డలు కన్నీరు గార్చి ప్రార్థించారు. ప్రభువా, ఈరిని ఎందుకు మార్చట్లేదయ్యా, ఎంతగా అవమానపరుస్తున్నారని ఎంతోమంది నీ కొరకు కన్నీరు గార్చి మరి మొరపెట్టిన వారు ఉన్నారు. ఎందుకంటే నీ మనసు సౌలు లాంటి మనసు. నీ మనసులో సరిహద్దులో సరైన లేవు. నువ్వు హింసకుడిగా బాధ పెట్టావు గనక తీరని వ్యాధితో బాధపడుతూ ఉన్నావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏ వ్యాధి అండి అది? ఇక్కడ చూద్దాం. ఆ వ్యాధిని దేవుడు బాగు చేయగలడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 15వ వచనం చదువును నాన్న. నీ గాయముల చేత నువ్వు అరచెదవేమి, నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున, నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగూ చేయుచున్నాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడే చేశాడు ఇది, నీకు ఎవ్వరు చేయలేదు. బాగు కూడా దేవుడే చేయాలి. ఆయన నిన్ను స్వస్థపరచాలి. అయితే నువ్వు పశ్చాత్తాపడు, ప్రభువుని అడుగు. ఆయన నిన్ను ఖచ్చితంగా బాగు చేస్తూ ఉంటాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. వెటరల్ కమెన్ ఫుర్రద షిక బబబబబబబబబబబబ డేవిడ్ పాస్టర్ ఎడ్విన్. ఆయన డైమండ్ ఫ్రీయోడనే. ఆయన ఎక్కడుండా ఎలుగు తేజస్సు వలె నీ మీద పడితే నువ్వు బ్రతుకుతావు కుమారుడా. నువ్వు బ్రతకాలంటే దేవుని నువ్వు వెక్కిరించావు, అవమానించావు, బాధ పెట్టావు.
నీకు తీరని వ్యాధి కలిగి అల్లడతల్లడైపోతూ ఉన్నావు. నువ్వెక్కడన్నుండు, నువ్వు ఐసీలో ఉండు, ఏసీలో నుండు, ఏ డాక్టర్ దగ్గర అయినా నువ్వు ఉండు, నిన్ను బాగు చేసేవాడు ఎవడు కూడా లేడో. నిన్ను బాగు చేయాలంటే నీ దేవుడే చేయాలి. అందుకోసమే దేవుడు అంటున్నాడు ఇక్కడ సామెతల గ్రంథం 1వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యము నీకు రూఢిగా బయలుపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? 1వ అధ్యాయము 24వ వచనం చదువునానా? నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంతమంది బిడ్డలు ఏడ్చారండి ఇలాంటి వారి కోసం, ఎంతమంది బిడ్డలు కన్నీరు కార్చారండి ఇలాంటి వారి కోసం. ఈ ప్రార్థన దేవుడు ఎంతోమంది బిడ్డలు చేసిన ప్రార్థన విని నిన్ను గాయముల చేత మెత్తాడు. అందుకోసమే నీవు దేవుని వైపు తిరుగు, పశ్చాత్తాపడు, ప్రార్థన చేయి. ప్రభు ఈరోజు నీ వాక్యము చేత దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏమంటుందో చదువునానా? నేను గద్దించగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను. ఎస్, అఫిట్ వెడనమేన్. దేవుడు నిన్ను చూసి, నీ మాటలు చూసి, నీ గాయములు చూసి, నీకున్న అనారోగ్యము చూసి దేవుడే నవ్వుచున్నాడు. తెలుసా? వింటున్నావా? ఎక్కడుండి వింటున్నావు? నీ ఇంట్లో ఉన్నావా? హాస్పిటల్లో ఉన్నావా? మరి ఏసీలో ఉన్నావా? నీవెక్కడున్నావు? నీ డబ్బు నేను సుఖంగా కూర్చోబెట్టిద్ది, కానీ స్వస్థత నీకు సుఖం రాదు. ఎవరి చేత వచ్చింది అది? దేవుడు మాత్రమే నిన్ను బాగు చేయాలని దేవుని వాక్యము ఎంతగానో చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 27వ వచనములో అంటున్నాడు, భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అపహాస్యము చేస్తున్నాడు దేవుడు. నీవు నా మాట ఎప్పుడెన్నో బిడ్డ, నా బిడ్డలను అవమానపరిచావు, నా బిడ్డలను దేశించావు, నా బిడ్డలను భక్తి చేస్తుంటే ఏమి దేవుడిలా దేవుడు అని ఎంతో బాధ పెట్టావు కదా. అందుకే దేవుడు నిన్ను చూసి అపవాసిస్తూ ఉన్నాడు, నిన్ను చూసి నవ్వుతూ ఉన్నాడు, నిన్ను చూసి అవమానిస్తూ ఉన్నాడు. నీకు ఎటువంటి కష్టము దుఃఖం ప్రాప్తించింది? ఆ దుఃఖము వల్ల ఇక నువ్వు చేయవలసిన పనేమున్నదో తెలుసా? 28వ వచనం అంటున్నాడు, చదువునానా? అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును. అంత తొందరగా నీకు సమాధానం రాదండి. అంత తొందరగా దేవుడు నిన్ను మెచ్చడు, అంత తొందరగా నీకు ఆరోగ్యం రాదు. నువ్వెంతో నల్లగొట్టుకొని ఘోరమైన దుర్మార్గుండు నేను, నాకు స్వస్థత లేక గాయముల చేత అరుస్తూ ఉన్నాను, బాధ చేత, అనారోగ్యము చేత, బలహీనత చేత నేను ఏడుస్తూ ఉన్నానయ్యా, నా స్థితి ఏందని నువ్వు మొరపెట్టవచ్చు. కానీ దేవుడు ఆ మాటను కూడా వినడు. పశ్చాత్తాపడు, ఏడు, ప్రభు పాదాలు పట్టుకొని ఆయనను వెతకాలంటే ఏం చేయాలి? నాన్న కింద వచనం చదువు, 29వ వచనం. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేదు. కానీ కష్టం వచ్చింది కదా, కానీ ఇష్టం ఉంటేనే దేవుడు నిన్ను పట్టుకుంటాడు, దేవుడు నిన్ను బ్రతికిస్తూ ఉంటాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆయన ఖచ్చితంగా పట్టుకోవాలంటే నీకు ఇష్టం కలగాలి. ప్రభు గొప్పవాడండి, ఆయన చేసిన మేలులు ఎన్నో ఉన్నాయి. ఇక నుండి డబ్బు చేత నేను ఏది సాధించలేకపోయినా అక్కరము, గర్వము, పొగర, ఎంతోమందిని అవమానపరిచిన విధానం ఎంతోమంది చూస్తూ ఉన్నారు.
కానీ దేవుడు కూడా ఇప్పుడు వరకు నిన్ను మెత్తాడు, ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన నీతోనే ఉన్నాడు గనుక ఆయన నీ పట్ల గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకోసమే ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 21వ వచనం చదువునాను. ఏమంటున్నాడు? సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహాబలము కలిగిన చాపిన చేతులు గలవాడై మహాభయమును పుట్టించి ఐగుప్తు దేశంలో నుండి నీ ప్రజలను రప్పించి. ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మహాబలము కలిగిన చేతులు చాపి ఉన్నాడు. నీవు రా, పశ్చాత్తాపడు, ప్రభువుని అడుగు. ఆయన నిన్ను బాగు చేస్తూ ఉంటాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తూ ఉంటాడు, ఆయన నీకు స్వస్థత ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని వాక్యం ఇక్కడ అంటుంది. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27-28వ వచనములో దేవుడు ఏమంటున్నాడో చదువునానా. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. కావున యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీవు అల్లాడిపోతున్నావని దేవుడు నాతో నీకు కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. నాలో నుండి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ అనారోగ్యము చేత, బాధ చేత, బలహీనత చేత దేవుడు అంటున్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడునై ఉన్నాను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా, దీన్ని నేను నిన్ను బాగు చేయలేనా, బాగు చేస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆదరించువారు లేక అలమటించిన, ఆదుకొని చేరదీసిన నా యేసయ్యా. ఆదరించువారు లేక అలమటించిన, ఆదుకొని చేరదీసిన నా యేసయ్యా. ఎవ్వరు ఆదరించరండి. అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, బంధుమిత్రులు కానీ, ఆస్తులు పాస్తులు ఎవరు ఆదరించలేరు. నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైన ఏదైనా ఉండునా, లేదో దేవుడు నిన్ను బాగు చేస్తానంటున్నాడు. బిడ్డ, నీవు నమ్మో, దేవుడు నిన్ను బాగు చేస్తూ ఉంటాడు. దేవుడు నీ యొద్దకు వస్తాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనములో దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? నేను తనకు ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించుచున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రా, పశ్చాత్తాపడు, ప్రభువుని అడుగు, పాదాలు పట్టుకో. ఏదైనా సరే నేను ఆరోగ్యమును, స్వస్థతను మళ్ళా నేను నీకు అనుగ్రహిస్తాను. రంపట్ ఇట్ వెల్. నువ్వే యేసయ్యని నమ్ము బిడ్డ. నువ్వే దేశములను నుండు, నువ్వే ప్రాంతములను నుండు, నువ్వే జిల్లాల నుండు, నీతో దేవుడు మాట్లాడుచున్న మాటను నీవు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థించు. ప్రభు నీకు ఆరోగ్యమును, స్వస్థతను, నెమ్మదిను, సమస్తమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ లోకములో దేవుడు ఇవ్వకపోతే ఏ మనుషులు కూడా ఇవ్వలేరు, ఏ డాక్టర్లు కూడా ఇవ్వలేరు, ఎవరు బాగు చేయలేరు. నువ్వేది తిన్నా, ఇది కాదు అది, అది కాదు ఇది అని తిన్నా, దాని ద్వారా కూడా నీకు స్వస్థత లేదని దేవుని వాక్యము నీకు రూఢిగా బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు నిన్ను బాగు చేసి ఆరోగ్యమును, శక్తిని, బలమని ఇయటానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు గనుక ఆయన మాటను విన్నావా? ఆ వాక్యాన్ని వింటే దేవుడు నాకు ఖచ్చితంగా స్వస్థత కలిగిద్ది, ఆరోగ్యం వస్తుంది, ఆయన నాకు సంపూర్ణమైన స్వస్థత ఇస్తాడని ఆశ కలిగితే ఏ టీవీని నువ్వు ఆన్ చేసుకో, నువ్వు పెట్టుకో. స్వస్థత దయించు అగ్నిజ్వాల అనంటింగ్ మినిస్ట్రీలో గడ్డలు, క్యాన్సర్, బీపీ, షుగర్, వెచ్చాయి వేడిసి రోగం పాట్విటెడ్ మ్యాన్ విడుదలైపోతుంది బిడ్డ. ఎటువంటి రోగం అనరాని దేవుడు పవర్. ఆ సక్కం పట్టుబడిన మ్యాన్, డాడీ నువ్వు నాతో చేసిన వాగ్దానం ఏమైపోయిందయ్యా? ఈ మాటలు బిడ్డలు విన్నారు. డాక్టర్ వస్తుంది కానీ భయంకరమైన వ్యాధి చేత పడి ఉన్న బిడ్డలను నువ్వు బాగు చేయని నేను ప్రార్థన చేస్తున్నాను. మీ కనులు మూసుకోండి, రండి. ఆల్పాస్ టెక్కబడిన మ్యాన్ పుర్రద షిక్క బాబా ఎట్టక్ పవర్ పట రిలీజ్. మీ యొక్క అగ్ని
ఏ స్థలములో ఉన్న బిడ్డలని బాగు చేయి నాయన. గడ్డల చేత, క్యాన్సర్ చేత, బీపీ చేత, అనారోగ్యము చేత, సమస్యల చేత వి వెట్ అవుట్ ఫర్ అండర్స్టాండింగ్. వారి హృదయాంతరంగం అంతా కూడా పరిశీలించే దేవుడు వైపు మనసు మార్చుకొని నీ యొద్ద ప్రభువా చేతులెత్తి నన్ను బాగు చేయయ్యా అని వారి హృదయాన్ని నీ తట్టు తిప్పిన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. కడగండి నాయన, నీకు స్తోత్రములు. సమస్త రోగమును విడుదలైపోవును గాక. బిద్దరిక బాబా సాతాను సంఖ్యల చేత, మాంత్రిక శక్తుల చేత, అపవాది తంత్రముల చేత బాధపడుతూ ఉన్నారా? వారిని కూడా మీరు కడగండి నాయన. గర్భఫలములేని స్థితిలో ఉన్నారా? అయ్యా గర్భఫలమును అనుగ్రహించండి నాయన. నడవలేని స్థితిలో ఉన్నారా? నడకను నేర్పించండి అయ్యా. అయానికి స్తోత్రములు నాయన. సమస్త రోగము నుండి విడుదలొచ్చే నాయన. ఇదిగో మీరు మాకు చూపిస్తూ ఉన్నారు తండ్రి. అనేకమైన బాధలతో, భయంకరమైన రోగముతో పడి ఉన్న వారిని, మంచములలో, హాస్పిటల్లో లక్షల చేత డబ్బు పట్టుకొని కూర్చున్నా కూడా నెమ్మది లేకుండా, గాయముల చేత అరిసేవారిని మీరు మాకు చూపిస్తున్నారయ్యా. సంతోషము లేక, ఆనందము లేక, భార్యాభర్తలు వివాదంతో కలిగి దూరం అయిపోయి ప్రభువా బతుకను వద్దని ప్రభువా ఉరిపోసుకొని మరణమైన స్థితిలో ఉన్నవారు కూడా చూస్తూ ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీరు బ్రతికించండి నాయన. సమాధానం ఇవ్వండి అయ్యా. సమస్త రోగములను నాయన మీరు ముట్టి బాగు చేయండి నాయన. పవర్ మీ అగ్ని అనాథటి వెల్డెస్ట్ అనేకమైన బిడ్డల మీద కొమ్మరించండి నాయన. సమస్త బలహీనతల నుండి, రోగముల నుండి, అవసరతల నుండి, అనారోగ్యముల నుండి ఏ బిడ్డ అయితే ప్రభా ఇల్లు లేని బిడ్డలకు ఇల్లు అనుగ్రహించండి. రోగముతో బాధపడుచున్న వారికి స్వస్థతలను దయచేయండి నాయన. అయ్యా పేదరికములో భార్య భర్తలు అనేకమైన కష్టాలలో బిడ్డల నిమిత్తముగా బాధపడుచున్న వారు ఉన్నారు తండ్రి. బంగారముపై ప్రభువా ఏడుస్తూ ఉన్నారు తండ్రి. ఎక్కడ శత్రు చేతిలో ఉన్న విడిపించండి. సమస్తమును రోగముల నుండి బాగు చేస్తున్నారని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇన్న వాక్యమును విడిచిపెట్టొద్దు. వాక్యానుసారమైన జీవితాన్ని మీరు నేర్చుకోండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. ఇంకెంతోమంది మీలాంటి వాళ్ళు పడిపోయిన స్థితిలో ఉన్నారు. వారి కొరకు ఈ వాక్యాన్ని వినిపిద్దామా? ప్రజల కొరకు ఖచ్చితంగా నీ గుప్పళ్ళిప్పు. దేవుని పని కొరకు నిలబడు, నడుము కట్టు, ప్రభు పని నడిపించు. ఖచ్చితంగా నువ్వు ఇవ్వటానికి ప్రయత్నించు. దేవుడు నీకు ఇస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. ఎస్, థ్యాంక్ యూ. దహించు అగ్నిజ్వాల అనైటింగ్ స్వస్థతశాల మీకు ఆహ్వానం పలుకుతుంది. దహించు అగ్నిజ్వాల అనైటింగ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు పాస్టర్ రాబర్ట్ కెనడీ ఆరోగ్యమ్మ గారు స్వస్థత మరియు ప్రవచన వరములు కలిగిన గొప్ప దైవ సేవకులు. వీరు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన వెంటనే అనేక రోగముల చేత బాధపడుతున్న వారు, మాంత్రిక శక్తులు, దయ్యముల చేత పీడింపబడుచున్న వారు స్వస్థత మరియు విడుదల పొందుచున్నారు. అయితే మీరు అనేక సమస్యల చేత బాధపడుతున్నారా? శాంతి లేదా? సమాధానం లేదా? సంతానం లేదా? అనేక రోగముల చేత బాధపడుచున్నారా? అయితే రండి, మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ కొరకు స్వస్థత, ప్రవచన మరియు అనేక కృపావరములు కలిగిన దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా ఆరాధన సమయములు ప్రతి ఆదివారం ఉదయం 10:30 నుండి 1 వరకు. అందరికీ ఉచిత భోజన సదుపాయం కలదు. రండి, దైవాశీర్వాదములు పొందండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించును గాక. ఆమేన్. మా అడ్రస్ దహించు అగ్నిజ్వాల అనైటింగ్ చర్చ్, దిర్శంచర్ల గ్రామము, నేరేడుచర్ల మండలము, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రము.